హాయ్ అండి. మనము ఈ వీక్‌కి సంబంధించిన స్టాక్స్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. ఇవన్నీ కూడా లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ తీసుకునేటట్టుంటే ఎంట్రీ తీసుకోండి. సో, ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్‌ని అబ్జర్వేషన్ చేద్దాము. 1 డే టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీ 50 అనేది మనకి ఒక సైడ్ వేస్‌గా మొమెంటమ్ డౌన్ ట్రెండ్ చూపిస్తూ ఉంది. ఈ ఛానల్ బ్రేక్ అవుతూ ఎప్పుడైతే ఈ లెవెల్ క్రాస్ అవుతుందో అప్పుడు మనకి మంచి మొమెంటం చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈ లెవెల్ క్రాస్ అయ్యే వరకు మనం ఎలాంటి అప్వర్డ్ మొమెంటం ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు అని మనం ఫస్ట్ నుంచే డిస్కషన్ చేసుకుంటున్నాము. సో, మొమెంటం అయితే స్లోగా మనకి 2 క్యాండిల్స్ అనేవి బేరిష్ నుంచి బులిష్‌కి కన్వర్ట్ అయ్యాయి. బట్ ఈ లెవెల్ క్రాస్ అయ్యే వరకు మనకి ఫుల్‌గా బులిష్‌గా టర్న్ అయింది అని చెప్పడానికి కుదరదు. రీటెస్ట్ పాయింట్‌లో ఉంది. సో, ఇంకా డౌన్ ట్రెండ్‌లోనే ఉంది. సో, ఫస్ట్ స్టాక్ చూసినట్టయితే మారుతి స్టాక్‌ని మనం పోయిన వీక్ కూడా డిస్కషన్ చేశాము. ఈ ప్రాపర్ ఛానల్‌లో మొమెంటమ్ వస్తుంది అని. మీరిక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఈ క్యాండిల్ ఏదైతే రీసెంట్‌గా ఫ్రైడే రోజు క్లోజ్ అయిన క్యాండిల్ ఉందో అది చాలా బుల్లిష్‌గా ఉంది క్యాండిల్ అనేది. బుల్లిష్ మోరబోజు క్యాండిల్ ఫార్మ్ అయింది అనంటే స్ట్రాంగ్ బుల్లిష్‌నెస్ మనకొస్తుంది. ఒకవేళ నిఫ్టీ గినక డౌన్‌వర్డ్ ఫాల్ స్టార్ట్ అయింది అనంటే ఏమైనా దీంట్లో కూడా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో, ఇది కూడా మీ వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. సో, నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది ఆల్ టైమ్ హై నుంచి చాలా వరకు కరెక్షన్ వచ్చేసింది. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనం ఇక్కడి నుంచి కరెక్షన్‌ని ఎగ్జాక్ట్‌గా ఇది 17% కరెక్షన్ అయితే వచ్చింది. అప్పటి నుంచి కూడా ఇది డౌన్ ట్రెండ్‌లోనే ఉంది. బికాస్ ఆఫ్ నిఫ్టీ ఫార్మా సెక్టార్ అనేది మనకి టారిఫ్స్ వల్ల కొద్దిగా ఇంపాక్ట్ కావడం వల్ల. సో, ఎగ్జాక్ట్‌గా ఇది ఇంతకు ముందున్న ఆల్ టైమ్ హై 1900 లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఆ లెవెల్ అన్న సపోర్ట్ నుంచి మనకి ఇప్పుడు క్యాండిల్స్ ఫార్మ్ అవుతూ ఉన్నాయి. సో, ఈ అబోవ్ లెవెల్ నేనైతే బ్లాక్ లైన్ మార్క్ చేశాను. ఆ లెవెల్ క్రాస్ అయ్యే వరకు ఇది అబ్జర్వేషన్ చేయాల్సిన స్టాక్ మాత్రమే. ఎప్పుడైతే ఇది క్రాస్ అయిందో అప్పుడు ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతుంది. అండ్ ఈ లెవెల్‌ని కూడా మనకి బ్రేక్ అయిపోయి మొమెంటమ్ అప్వర్డ్ స్టార్ట్ అయ్యి ఆల్ టైమ్ హైకి వెళ్ళే ఛాన్స్ అయితే దీంట్లో ఉంది. సో, ఇప్పటి వరకు దీంట్లో ఎంట్రీ తీసుకోవడానికి ఎక్కడా కూడా లేదు. మనం వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ అయితే చేయాలి. సో, నెక్స్ట్ స్టాక్‌ని చూస్తే సన్సెరా ఇంజినీరింగ్ లిమిటెడ్ స్టాక్ ఎగ్జాక్ట్‌గా ఇది ఈ రేంజ్ బౌండ్‌లోనే ఉండిపోతూ స్టక్ అయిన రేంజ్‌ని మొమెంటమ్ అప్వర్డ్ చేశాక రీటెస్ట్ అయ్యి అగైన్ మనకి కన్సాలిడేషన్ వచ్చి అబోవ్ మొమెంటమ్ స్టార్ట్ అయింది. సో, ఇక్కడి నుంచి కూడా అబోవ్ లెవెల్ ఏదైతే కనిపిస్తుందో ఆ లెవెల్ అనేది మనకి బ్రేక్ అయితే అప్వర్డ్ మొమెంటమ్ చూసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటి వరకు తీసుకుంటే ఆ లెవెల్ వరకు మనకు ఒక రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో, దీన్ని మీ వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ స్టాక్ అయితే భారతీ ఎయిర్టెల్ స్టాక్. మనకి ఎప్పుడైతే 2040 లెవెల్ క్రాస్ అయిపోయిందో అక్కడి నుంచి కూడా మంచి ర్యాలీ చేసి ఆల్ టైమ్ హై దగ్గర కన్సాలిడేషన్ వచ్చింది. సో, అక్కడి నుంచి కూడా డౌన్ ఫాల్ అయ్యి మళ్ళీ సపోర్ట్ దగ్గర నుంచి మొమెంటమ్ అయితే అప్వర్డ్ స్టార్ట్ అయింది భారతీ ఎయిర్టెల్‌లో. చూస్తే స్ట్రాంగ్ క్యాండిల్ సపోర్ట్ నుంచి స్టార్ట్ అయింది. సో, ఇక్కడి నుంచి ఎలా ర్యాలీ చేస్తుంది అనేది మనం చూడాలి. ఇది ఒక ప్రాపర్ ఛానల్‌లో డౌన్ ట్రెండ్‌లో ఉంది. సో, దీన్ని బ్రేక్ అవుతూ మనకి ఒక బుల్లిష్ మొమెంటమ్ ఇచ్చింది అంటేనే దీంట్లో మనం ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. సో, దీన్ని కూడా మన వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవాలి. ఎందుకు నేను ఈ వీక్‌లో వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవాల్సిన స్టాక్సే చెప్తున్నాను. రెడీగా తీసుకోవడానికి లేవు అని అంటే మనకి నిఫ్టీ అనేది ఆహ్, ఎటూ లేకుండా కన్సాలిడేషన్‌లో ఉంది. అంటే అప్‌వర్డ్ మూవ్ వస్తుందా? డౌన్‌వర్డ్ మూవ్ వస్తుందా? తెలియడం లేదు కాబట్టి వీటిని యాడ్ చేసుకొని పెట్టుకొని ఎప్పుడైతే మనకి బుల్లిష్ సిగ్నల్ వస్తుందో అప్పుడు మనకు కూడా ఈ స్టాక్స్‌లో ఎంట్రీకి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు వెంటనే మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో, లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ వచ్చేసేసి హుండై మోటార్ ఇండియా స్టాక్. ఇది కూడా ఎప్పుడైతే 2200 లెవెల్ ఆల్ టైమ్ హై ఉండిందో అక్కడి నుంచి కూడా క్రాస్ అయిపోయాక మంచి ర్యాలీ చేసింది. అక్కడి నుంచి రీటెస్ట్ అయ్యి ఇక్కడే కన్సాలిడేషన్ అవుతూ ఉంది. ఈ సపోర్ట్ ఏరియా నుంచి 3 డేస్ నుంచి బుల్లిష్ మొమెంటమ్ స్టార్ట్ అయింది. సో, ఇది ఈ లెవెల్ ఈ రేంజ్ బౌండ్‌లో స్టక్ అయిపోయిన లెవెల్ ఏదైతే ఉందో అది క్రాస్ అయింది అనంటే మళ్ళీ మనకి ఆల్ టైమ్ హైని ఆహ్, వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మీ వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోండి. సో, ఇవన్నీ కూడా వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ చేసి ఎప్పుడైతే బ్రేక్అవుట్ వస్తుందో అప్పుడు ఎంట్రీకి ప్లాన్ చేసుకోండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. థాంక్ యూ.